హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. పెళ్ళి తర్వాత వచ్చిన నా ఫస్ట్ బర్త్డే, అలాగే మా పేరెంట్స్కి దూరంగా ఉన్న ఫస్ట్ బర్త్డే కూడా ఇదే అండి. బర్త్డే కదా, గోరింటాకు పెట్టుకోవాలనుకున్నా కానీ ఇక్కడ దొరకలేదు. సో ఫోన్ తీసుకొచ్చి ఇచ్చాడు మా శ్రీవారు. లెఫ్ట్ హ్యాండ్కి అయితే పెట్టేసుకున్నా, ఇక రైట్ హ్యాండ్కి ఒకరి హెల్ప్ లేకుండా అయితే పెట్టుకోవడం కష్టం. ఇక నాతో ఉంది మా కేరింగ్ క్యూట్ హస్బెండ్. రిక్వెస్ట్ చేస్తే పెట్టడం స్టార్ట్ చేశాడు. చందమామ పెట్టమంటే ఎగ్ షేప్ పెట్టాడండి. సరేలే, ఏదో ఒకటి పెట్టేసేయి అని చెప్పేసా. ఫైనలీ లుక్ ఇలా వచ్చింది. ఇక నెక్స్ట్ డే ఇలా చిన్నగా సెలబ్రేట్ చేశాడు నా హస్బెండ్. ఇక నేనైతే ఫుల్గా రెడీ అయిపోయాను. చాలా ఇష్టంతో స్టిచ్చింగ్ చేసుకున్న హాఫ్ సారీ సూపర్గా సెట్ అయిందని కాంప్లిమెంట్ ఇచ్చాడు మా హస్బెండ్. ఇక నార్మల్గా ఉంటుందా, అంత మంచి కాంప్లిమెంట్ ఇచ్చాక ఇక ఫుల్గా ఫొటోస్ దిగేసాను. మామూలుగా రెడీ అయితేనే ఫొటోస్ తీసుకుంటాం, ఇంత స్పెషల్గా రెడీ అయ్యి ఇంత మంచి కాంప్లిమెంట్ ఇచ్చాక ఫొటోస్ తీసుకోకుండా వీడియోస్ తీసుకోకుండా ఉంటామా. నెక్స్ట్ మా ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుని ఇక కాలు మొక్కుతున్నాను కదా, ఫీలింగ్స్ చూడండి. టైం అమ్మా, టైం. నెక్స్ట్ నా కోసం తెచ్చిన కేక్ కూడా కొన్ని ఫొటోస్ దిగింది. మా నాన్న నన్ను ఒక్క క్వీన్గా రెడీ చేసి కిందం పెట్టేశాడు. నేను మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కేక్తో కలిసి కొన్ని ఫొటోస్ దిగాము. మళ్ళీ తర్వాత కేక్ ఉన్నది కదా. మా నాని నా పక్కన కూర్చొని కేక్ కట్ చేయించాడు. లాస్ట్ బర్త్డేకి ఫుల్గా ఏడ్పించాడు. అప్పుడే ఇంకా పెళ్ళి కాలేదు. సో ఈ బర్త్డేకి ఫుల్ ఎంజాయ్ చేయించాడు, చాలా నవ్వించాడు. కేక్ కటింగ్ అయిపోయింది. ఇక కేక్ పై ఉన్న చెర్రీస్ అన్ని ఫుల్గా తినేసాం. నెక్స్ట్ గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చాడు. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో జోక్గా ఉంటుంది కదా అనుకున్నా, కానీ నిజంగానే రింగ్ తీసుకొచ్చిండు. ఇదైతే మా ఎంగేజ్మెంట్కి మిస్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ సడన్గా జరిగిపోయింది. సో ఇప్పుడు అదే మూమెంట్ని క్రియేట్ చేశాడు. ఫుల్గా హ్యాపీ అయ్యాను నేను. మళ్ళీ సేమ్ నెక్స్ట్ కొన్ని ఫొటోస్ దిగాము. ఆ తర్వాత నైట్ అవుటింగ్కి తీసుకెళ్ళాడు కేబుల్ బీచ్కి. అక్కడ కూడా సేమ్ వెదర్ బాగుందని ఫుల్గా ఫొటోస్ దిగాము, వీడియోస్ చేసాము. తర్వాత బైక్ పై రైడింగ్కి వెళ్ళాము. ఎంత బాగుందో క్లైమేట్ అయితే.
కాలేజ్ నుండి రెస్టారెంట్కి తీసుకెళ్ళాడు. అక్కడ ఫుల్గా తినేసి వచ్చేసాను. పెళ్ళి తర్వాత నా ఫస్ట్ బర్త్డే ఇలా సెలబ్రేట్ చేస్తున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్.